ఎంతగానో ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఒక జంట విమానంలో ప్రయాణిస్తుండగా చేతబడికి గురి అవుతారు. విమానం నుంచి దిగేలోపే ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటారు. వారు ఆ చేతబడి నుంచి ఎలా బయటపడ్డారు అని తెలియజేసేదే ఈ కథ. లూసీ, పీటర్ భార్యాభర్తలు కాలేజీలో ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. పీటర్ లండన్కు చెందినవాడు, లూసీ మెక్సికోకు చెందినది. ఒకసారి లూసీ వాళ్ల తల్లిదండ్రులను చూడడం కోసమని మెక్సికోకు వెళ్లడానికి విమానం ఎక్కుతారు. వారికి మెక్సికోకు వెళ్లడానికి 12 గంటలు పడుతుంది. వాళ్లు విమానం ఎక్కి సరిగ్గా 4 గంటలవుతుంది. అప్పుడు ఉన్నట్టుండి లూసీ కడుపు నుండి రక్తం వస్తుంది. తను వేసుకున్న బట్టలు నిండా రక్తం ఉంటుంది. లూసీకి విపరీతంగా నొప్పి పుడుతుంది. పక్కన ఉన్న పీటర్ చూసి భయపడతాడు. తనకి ఏమైంది అని చూస్తే తన కడుపు దగ్గర గాయం ఉంటుంది. ఆ గాయం ఎలా ఏర్పడిందో లూసీకి, పీటర్కు అర్థం కాదు. వెంటనే సహాయం కోసం విమాన సిబ్బందిని పిలుస్తారు. వాళ్లు లూసీకి ప్రథమ చికిత్స చేస్తారు. కానీ లూసీ మాత్రం విపరీతంగా నొప్పితో బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఎవరికీ తనకి ఎందుకు గాయమైందో అనే విషయం ఎవరికీ తెలియదు. మరలా ఉన్నట్టుండి తన శరీరంపై గాయాలు ఏర్పడతాయి. అక్కడి నుంచి కూడా రక్తం వస్తుంది. లూసీ నొప్పితో బాగా ఏడుస్తుంది. పీటర్ అది చూడలేకపోతాడు. అక్కడ ఉన్నవాళ్లు అంతా లూసీను చూస్తూ ఉంటారు. లూసీకి గాయాలు ఎలా ఏర్పడుతున్నాయో అన్న విషయం అర్థం కాదు. పీటర్కి ఏం చేయాలో తెలియదు. నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. తన భార్యను ఎలా రక్షించుకోవాలో తనకు అర్థం కాక లూసీ బాధను చూడలేక పీటర్ బాధపడిపోతూ ఉంటాడు. విమాన సిబ్బంది లూసీకి ప్రథమ చికిత్సను అందిస్తూ ఉంటారు. మరలా లూసీకి వేరొక చేతిపై గాయం ఏర్పడుతుంది. ఇక పీటర్ తను చనిపోతుందేమో అనుకుంటాడు. ఎలా అయినా తనని రక్షించుకోవాలని అక్కడ ఉన్న విమాన ప్రయాణికులను సహాయం అడుగుతాడు. ఇలాగే జరుగుతూ ఉంటే లూసీ విమానం ల్యాండ్ అయ్యేలోపు చనిపోతుంది. ఎలా అయినా తన భార్యను రక్షించుకోవాలనుకుంటాడు. కాని ఏం చేయాలో తెలియదు. సహాయం కోసం ఎవరిని అడగాలో తెలియదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఇదంతా ఏంటి? విమాన సిబ్బంది లూసీకి మత్తు మందు ఇస్తారు. దానివలన ఆమె మత్తులోకి వెళ్ళిపోతుంది. ఆమె శరీరం పైన అనేక గాయాలు అవుతూ ఉంటాయి. రక్తం ఎక్కువగా పోతుంది. ఈ విషయం అదే విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న వృద్ధ దంపతులకు తెలుస్తుంది. వారు ఈమెను చూడడం కోసం వస్తారు. ఆ వృద్ధ దంపతులు లూసీని చూసి, ఇది చేతబడి ప్రభావము. చేతబడి జరిగి ఇప్పటికి 14 రోజులు గడిచింది. ఇది ఇంత త్వరగా ప్రభావం చూపుతుంది అంటే ఇది ఆరు తేలిన ఒక క్షుద్ర మాంత్రికుడు చేసిన పని. పీటర్ వెంటనే వారిని సహాయం చేయమని అడుగుతాడు. కాని వారు, మేము చేయలేము. మా ఫ్యామిలీ స్నేహితుడైన ఒక ప్రీస్ట్ నుండి మాకు ఈ విషయాలు తెలిసాయి. ఈ చేతబడి అనేది మానవుని యొక్క తల వెంట్రుకలు, గోర్లు, రక్తం ద్వారా చేస్తారు. ఇది ఎవరో కాదు, మనకు తెలిసిన వాళ్లే, మన చుట్టూ ఉన్నవాళ్లే చేస్తారు. ఈ చేతబడిలో చేతబడి చేయబడిన వ్యక్తి యొక్క బొమ్మని చేసి క్షుద్ర పూజ చేస్తారు. దృష్టాత్మను ప్రేరేపించి ఆ మనిషి మీదకు ఉసుగొలుపుతారు. 14 రోజుల తర్వాత వాళ్లు ఆ బొమ్మకు చేసే గాయాలు మనిషికి ఏర్పడతాయి. చిట్టచివరికి వాళ్లు ఒక జంతువును బలిస్తారు. దానితో చేతబడి అయిపోతుంది. చేతబడి చేయబడిన మనిషి చనిపోతాడు. ఎలా అయినా మీరు ఆ బలిని ఆపగలగాలి. మీకు ఎవరు శత్రువులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్లను పట్టుకుని ఈ చేతబడిని ఆపించండి. మీకు చాలా తక్కువ సమయం ఉంది అని చెబుతారు. ఇక పీటర్ ఆలోచిస్తాడు. తనకి అసలు శత్రువులే లేరు. కాని తన కారు డ్రైవర్ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే అతని ప్రవర్తన సరిగా ఉండేది కాదు. కారుకి పెట్రోల్ పోయించడంలో డబ్బులు మిగిల్చుకునేవాడు. అంతేకాకుండా తన ప్రవర్తన సరిగా ఉండేది కాదు. దానివల్ల తనని తిట్టి పనిలో నుంచి తీసేశాడు. డ్రైవర్ మీద అనుమానం వస్తుంది. వెంటనే తన స్నేహితుడు ఒక పోలీసు కావడంతో తనకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెబుతాడు. ఇక పీటర్ స్నేహితుడు తనతో పాటు మరికొంతమంది పోలీసులను తీసుకుని డ్రైవర్ ఇంటికి వెళ్తాడు. ఇక విమానంలో లూసీకి మేలుకువ వస్తుంది. అప్పటికే తనకు చాలా రక్తం పోతుంది. తన వంటిపై గాయాలు ఏర్పడతాయి. ఇక లూసీకి అర్థమవుతుంది తను చనిపోతుంది అని. లూసీకి శరీరం అంతా గట్టిగా పిండేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఉన్నట్లుండి అరవడం మొదలు పెడుతుంది. ఆ నొప్పిని బాధను భరించలేక బిగ్గరగా అరుస్తుంది. అప్పుడు ఆ వృద్ధ దంపతులు నీళ్లను పవిత్ర జలంగా మార్చి ఆమె చేత తాగిస్తారు. వాళ్లకు తెలిసిన విధంగా బైబిల్లోని పవిత్ర వాక్యాలను చదువుతూ దేవుని పేరిట లూసీ నుదుటిమీద చెయ్యిపెట్టి ప్రార్థన చేస్తుంటారు. ఇక పోలీసులు ఆ డ్రైవర్ని పట్టుకుని అడుగుతారు. కాని తనకేమీ తెలియదని జవాబు ఇస్తారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్నవారిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక వ్యక్తి ఆ డ్రైవర్ ఒక ఊరికి వెళ్లాడు. ఆ ఊరిలో ఒక క్షుద్ర మాంత్రికుడు ఉన్నాడు. బహుశా అతనిని కలిసి ఉండవచ్చు అని చెబుతాడు. వెంటనే డ్రైవర్ని తీసుకుని పోలీసులు 2 విభాగాలుగా విడిపోతారు. అందులో ఒక విభాగంలోని వారు సాధారణ బట్టలు వేసుకుని క్షుద్ర మాంత్రికుని కలుస్తారు. సాధారణ బట్టలతో ఉన్న పోలీసులు క్షుద్ర మాంత్రికుడికి కావాల్సిన డబ్బులు ఇస్తాము, చేతబడి చేయాలని అంటారు. అందుకు ఒప్పుకుంటాడు. వెంటనే అతనిని పట్టుకుని పోలీసులు వాళ్లదైన శైలిలో డ్రైవర్ ముందు అడగగా ఆ క్షుద్ర మాంత్రికుడు ఒప్పుకుంటాడు. వెంటనే ఆ చేతబడిని ఆపాలని చెబుతారు. అందుకు క్షుద్ర మాంత్రికుడు ఒప్పుకోడు. ఇప్పటికే సమయం చాలా అయ్యింది, నేను ఆ దుష్ట ఆత్మను ఆపలేను అని చెబుతాడు. ఇదంతా ఫోన్ ద్వారా తెలుసుకుంటున్న పీటర్ జంతుబలి జరిగిందేమో కనుక్కోమని పోలీస్కి చెబుతాడు. అందుకు క్షుద్ర మాంత్రికుడు జరిగిందని చెబుతాడు. పీటర్కి ఏం చేయాలో అర్థం కాదు. తనకు తన భార్య మీద ఉన్న ప్రేమ అపారమైనది. ఇక పీటర్ దగ్గర సమయం లేదు. ఎలా అయినా తన భార్యను రక్షించుకోవాలి. ఇక పోలీస్కి చెప్తాడు. తనతో ఒంటరిగా మాట్లాడమని, తనకి ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పమని చెప్పాడు. ఇక పోలీసు క్షుద్ర మాంత్రికుడిని ఒంటరిగా తీసుకుని వెళ్లి అతనితో మాట్లాడతాడు. ఈ చేతబడిని ఆపమని, తనకు కావాల్సింది ఇస్తానని చెప్తాడు. అందుకు క్షుద్ర మాంత్రికుడు కొంచెం సేపు ఆలోచించి ఒక మాట చెబుతాడు. నేను అదృష్ట ఆత్మను ఆపలేను, కాని దానిని తరలించగలను. ఒక ప్రాణానికి ఒక ప్రాణం ఇవ్వాలి. అలాగా ప్రాణం ఇవ్వగలిగిన వారు ఉంటే చెప్పండి. నేను అదృష్ట ఆత్మను తరలిస్తాను అని చెబుతాడు. ఇక పీటర్ పోలీసు కొంచెం సేపు మాట్లాడుకుని క్షుద్ర మాంత్రికుడికి చెప్తాడు. ఆ చేతబడిని డ్రైవర్ మీదకు తరలించమని. డ్రైవర్ను బలవంతంగా కట్టేసి అతని గోళ్లు, జుట్టు, రక్తాన్ని తీసి క్షుద్ర మాంత్రికుడు అదృష్టాత్మను అతని మీదకు తరలిస్తాడు. ఆ డ్రైవర్ చనిపోతాడు. లూసీ బతుకుతుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత లూసీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. పీటర్ ఆ వృద్ధ దంపతులకు, పోలీసులకు కృతజ్ఞతలు చెబుతాడు. లూసీని చూడడానికి వారి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.